మూలిక చెట్లు ఈ చెట్టు క్రియలు కూడా మా తాతలు ఇచ్చేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఏదైనా పక్కన కడుపు నొప్పులు కానీ అప్పుడు మేము ఆసుపత్రులు డాక్టర్లు మాకు లేరు. మాకు ఊరికి మేము ఎక్కడో అడవిలో ఉంటాం. సిటీలోకి ఎక్కడికైనా పక్కన ఏదైనా ఊరికి వెళ్ళాలంటే మాకు చాలా దూరం. అక్కడ మాకు అంత సౌకర్యం ఉండదు కదా. అప్పుడు ఏది వచ్చినా కూడా మాలో మేమే చెట్లు కానీ క్రియలు కానీ ఈ కడుపు నొప్పి అప్పుడు వచ్చేవి ఈ షుగర్ కానీ ఈ బీపీలు ఈ లేవు, అసలు లేవు అప్పుడు ఆ కాలంలో. ఇలా లేవు. అప్పుడు వచ్చేది ఏంది ఒక ఆస్మా ఏమంటారు, ఉబ్బసం అంటారు. ఉబ్బసం, ఆస్మా, మొఖాల నొప్పులు, అలాంటి తలనొప్పి, అట్లా ఆడవాళ్ళకి డేట్ సరిగా రాకుండా గర్భం నొప్పి రావటం, అలా వైట్ కావటం, అలాంటి అప్పట్లో కూడా ఉన్నాయి. మా తాతల కాలంలో మా నాన్న చెప్పేవాడు. అప్పుడు అలాంటప్పుడు మా వాళ్ళు వైద్యం చేసి మాకే అంటే బయట వాళ్ళకి పోయి చేసింది ఏమి లేదు. అప్పుడు అంటే ఆకుపసర్లు అయ్యే తీసి ఆ పసరుతోటే తాగేవాళ్ళం. అంటే మాకు ఈ మజ్జిగలు పెరుగులు ఇవి మాకు దొరకవు. అప్పుడు చెట్టు పసరుతోటే మేము వండుకున్న అన్నము వాటితోటే చేసుకొని ఆ పసర ఆకులు తినేవాళ్ళం. కొన్ని కషాయాలు కాస్తాం, కొన్ని ఆకులు పెట్టి కొన్ని దినుసులు ఉంటాయి వేర్లు, ఆ వేర్లు తీస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ వేర్లు 2-3 రకాల చెట్లు వేసి అవి బాగా కాసి పొద్దున ఒక గ్లాసు నైట్ ఒక గ్లాసు తాగితే రాళ్ళు కానీ కిడ్నీలో ఇన్ఫెక్షన్ కానీ అలాంటివి తగ్గిపోతాయి. సో అలా వచ్చారనమాట. అట్లా మా తాతల కాలం నుంచి మేము వచ్చాం, ఈ విద్య నేర్చుకున్నారు. అప్పుడు ఏమైందంటే మాకు దుర్గాదేవి అనేది మాకు కులదైవం. ఆ తల్లి మాకు ఫస్ట్ ఆరంభం నుంచి మాకు తాతల కాలం నుంచి కూడా మేము మొక్కేది శాంతి దైవం. ఆమె మహా గొప్ప శాంతి దేవత. ఆ దుర్గాదేవి ఆశీస్సుతో మా గూడెంలో అమ్మవారిని నిలుపుకుంటాం. ప్రతి గూడెంలో నిలుపుకొని అమ్మవారికి జాతర చేస్తాం. ఆ దుర్గాదేవి జాతర చేసినప్పుడు అదే మాకు పండగ. అప్పట్లో మేము పండగ లెక్క చేసుకొని ఆ తల్లి దేవి ఆశీస్సుతోటే మేము ఉన్నప్పుడు మాకు కులం పెద్దలు మా దాంట్లో ఉండవలసిన వాళ్ళు మాకు కొంతమంది ఇలాంటి విద్యలు తెలుసు. మాకు ఏది ఈ చిన్న కొన్ని గ్రహాలకి ఇట్లా అక్కడ మాకు జీవనార్థం లేక అప్పట్లో అంటే వాళ్ళ బదులు మీరు ఇలాంటివన్నీ నేర్చుకున్నారు. ఇక అప్పట్లో మా తాతల కాలంలో కూడా ఈ చెట్టు క్రియలు పెట్టుకొని పెద్ద ఆఫీసర్ దగ్గర పోవటం, తలపాక కట్టుకొని ఈక పెట్టుకొని తిరిగే వాళ్ళం మేము మామూలుగా తిరగటం.